తెలంగాణ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో లేదని ఎందుకు చరిత్రను దాచిపెడుతున్నారని టీ సర్కార్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పేర్లు మార్చి అమరవీరులను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. నిజాం రాజ్యంలో ఎంఐఎం సైన్యం ఊచుకోత కోసిందని కిషన్ రెడ్డి అన్నారు. ఎంఐఎంకు భయపడి ఓట్ల కోసం తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్కు సలాం కొట్టే రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ నేతృత్వంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిశాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫీషియల్ గా నిర్వహిస్తా ఉన్నారు. కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న జిల్లాలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో నిర్వహిస్తా ఉన్నారు. మళ్ళీ ఇక్కడున్న వాళ్ళకి ఏం రోగం వచ్చిందని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎందుకు అఫీషియల్ గా నిర్వహించడం అనేది అడుగుతా ఉన్నాను. మరి వాళ్ళకేమో హైదరాబాద్ ముక్తి దివస్ కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మహారాష్ట్రలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభించారు హైదరాబాద్ ముక్తి దివస్. పేర్లు మార్చి ఈరోజు ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది అమరవీరులు వాళ్ళ త్యాగాలను, వాళ్ళ బలిదానాలను, ఆకాంక్షలను అవమానం చేస్తా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 3 సంవత్సరాల క్రితం నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేసినా చేయకపోయినా కర్ణాటక రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతా ఉందో, మహారాష్ట్రలో ఏ రకంగా జరుగుతా ఉందో తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఇదే స్థానంలో నిర్వహించాం. గత 78 సంవత్సరాలుగా ఈ యొక్క హైదరాబాద్ ముక్తి దివస్, హైదరాబాద్ లిబరేషన్ డే జరపకపోవడానికి కారణము ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చరిత్రను, ఈ యొక్క త్యాగాలను, ఈ బలిదానాలను, ఈ వాస్తవాలను తొక్కి పెడతా ఉన్నారని మనం చేస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో